హాయ్ మై డియర్ వ్యూవర్స్, కేఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం. అయితే మనకు నిన్న అనగా 30 ఏప్రిల్ రోజు 10th క్లాస్ రిజల్ట్ రావడం జరిగింది. మరియు ఇందులో పాస్ అయిన విద్యార్థులందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ, అయితే మనకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత అనేకమైనటువంటి కోర్సులు, మన అభిరుచి, మన సమయము, మన దీన్ని బట్టి మనకు అనేకమైన కోర్సులు ఎంచుకోవడానికి అవకాశం ఉంది. అయితే దాంట్లో భాగంగా మనకు మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి మనకు ఇంటర్మీడియట్కి సంబంధించిన వొకేషనల్ కోర్సులో జాయిన్ కావడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో లభిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చూసి మీకు అనుకూలమైన దానిలో ఎంచుకొని కోర్సు చేశారని ఆశిస్తున్నాను. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది మరి పూర్ అండ్ మధ్యతరగతి విద్యార్థులకు చాలా ఉపయోగకరమైనది. ఎందుకంటే మనము బయట డబ్బులు వేచించి ఈ చదవలేకపోయే వారికి చాలా ఉపయోగకరమైంది. కాబట్టి ఎవరికైతే దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదు, మన 10th క్లాస్ మెరిట్ ఆధారంగా 10th క్లాస్లో సంపాదించిన మార్కుల ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఓకేనండి. సో ఇది ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఈ మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి రావడం జరిగింది. సో ఇది ఎవరి కోసం అంటే, ఎవరైతే ప్రస్తుతం 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు జూనియర్ కాలేజ్లో చేరడానికి ఈ అవకాశం అన్నట్టు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అకాడమిక్ ఇయర్ ఈ 2025-26లో మనకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అంటే ప్రస్తుతం 2025 మార్చ్ 2025లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మరి బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ ఎస్ఎస్సి మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025. మరి దీనికి ఎగ్జామ్ ఉందా అంటే నో ఎగ్జామ్ లేదు. ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది లేదు. మరి ఏ విధంగా సెలక్షన్ అంటే, బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ ఎస్ఎస్సి మార్క్స్. మీరు ఏవైతే ఎగ్జామ్ రాశారో ఉన్న పబ్లిక్ ఎగ్జామినేషన్, దాంట్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో టైప్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్ ఏ విధంగా ఉన్నాయంటే, రెసిడెన్షియల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ 5th to 10th క్లాస్ ఉన్నాయి. ఆ తర్వాత జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, గర్ల్స్కి బాయ్స్కి సపరేట్. ఆ తర్వాత రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. అవన్నీ కలిపి 327 ఉన్నాయండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు మనకు బేస్డ్ ఆన్, ఇక్కడ చూడండి, అకాడమిక్ ఇయర్ 2025-26లో బేస్డ్ ఆన్ మెరిట్ ఇన్ ఎస్ఎస్సి మార్క్స్ ఇన్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2025. సో ఈ విధంగా మనకు సో స్టూడెంట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఎస్ఎస్సి ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ దిస్ అకాడమిక్ ఇయర్ ఓన్లీ, అంటే ఈ అకాడమిక్ ఇయర్లో మాత్రమే మనకు ఎలిజిబుల్. అంటే 2024లో ఎగ్జామ్ రాసి 10th క్లాస్ ఎగ్జామ్ రాసి ఇప్పుడు గ్యాప్ ఇచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్. ఓకే, సో నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ 261 జూనియర్ కాలేజెస్ ఉన్నాయండి. 261 జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంక్లూడింగ్ 10 సిఓఈ అంటే ఏంటిదంటే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అంటే ఇందులో మనకు సీట్ వచ్చిందనుకోండి, ఇందులో వస్తే ఇంకా బెటర్గా ఉంటుందండి. మనకు నీట్ కానీ, ఆ తర్వాత ఎంసెట్ కానీ, ఇందులో ఈ సిఓఈలో చాలా మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది అనుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ కాలేజీలో లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో మీకు అది నేను దీనికి సంబంధించిన లింక్ అనేది యూట్యూబ్ దీంట్లో దాని లింక్లో షేర్ చేస్తాను, యూట్యూబ్ డిస్క్రిప్షన్లో. మీరు అక్కడ నుంచి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని డిస్టిక్ వైజ్ చూసుకోవచ్చు. సో నెక్స్ట్, ఓకేనండి, మీ డిస్టిక్ చూసుకొని మీ డిస్టిక్లో బాయ్స్ కాలేజెస్ ఉన్నాయి, గర్ల్స్ కాలేజెస్ ఉన్నాయి అనేది మనకు చూసుకొని సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ అనేది మనకు ఆఫ్టర్ 10th తర్వాత మనకు రెండు రకాలైన కోర్సెస్ లభిస్తుందండి. ఒకటి కోర్, ఆ తర్వాత ఇంకొకటి వొకేషనల్. సో ఈ కోర్ మరియు వొకేషనల్, ఈ కోర్ చూసుకున్నట్టయితే ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇవి అనేది మనకు ఈ కోర్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు కొన్ని వొకేషనల్ కోర్సెస్ కూడా మనకు ఈ సొసైటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అది చూసినట్టయితే మనకి ఇక్కడ ఓన్లీ 15 కాలేజెస్ ఉన్నాయండి. ఓన్లీ హౌ మెనీ కాలేజెస్ ఆర్ దేర్? 15 కాలేజెస్ ఉన్నాయి.
15 కాలేజెస్ ఉన్నాయి. సో 15లో 10 ఫర్ గర్ల్స్ అండ్ 5 ఫర్ బాయ్స్. ఆ వొకేషనల్ కోర్సెస్ ఏవేవి లభిస్తున్నాయంటే ఇందులో అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ ఒకటి, ఆ తర్వాత కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, ఆ తర్వాత మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఎంపీహెచ్డబ్ల్యూ, ఆ తర్వాత మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, ఆ తర్వాత మరొకటి చూసుకున్నట్టయితే టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్. సో ఈ కోర్సులకి ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ చెందినవాడు అనుకోండి. సో ఓల్డ్ నిజామాబాద్ అనుకోండి. ఓల్డ్ నిజామాబాద్లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజీలో ఎంపీసీ ఎన్ని కాలేజీలలో ఉన్నాయో అన్ని కాలేజీలో అప్లై చేసుకోవడానికి అవకాశం. అంటే ఇప్పుడున్న నిజామాబాద్ అండ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ వాళ్ళు. అదేవిధంగా ఇట్లా ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకారం ఈ గ్రూప్లో జాయిన్ కావడానికి అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కామారెడ్డికి చెందిన అతను మనకి ఈ గ్రూప్ సెలెక్షన్ చేసుకొని కరీంనగర్లో సీట్ కావాలంటే మనకు దొరకదండి. సో ఆ విధంగా కాకుండా ఈ ఈ ఈ కోర్సులో జాయిన్ కావడానికి ఏంటిది వొకేషనల్ కోర్సులో జాయిన్ కావడానికి ఇవి స్టేట్లో మన తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజ్ స్టేట్ మెరిట్ అండి. స్టేట్ మెరిట్ మీన్స్ అందరికీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ అండ్ ప్రొడక్షన్లో 100 సీట్లు ఉన్నాయనుకుంటే ఈ 100 సీట్లకు మన స్టేట్ వాళ్ళు మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ రిజర్వేషన్ అండ్ మెరిట్ ఆధారంగా ఈ 100 మందికి సెలెక్షన్ చేసుకొని ఈ కోర్సులో అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ అనేది నో ఎంట్రన్స్, ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రిజర్వేషన్, ఇప్పుడు చెప్పాను కదా రిజర్వేషన్, ఇక్కడ చూడండి సెలక్షన్ ఇక్కడ సెలక్షన్ అని ఉందిగా. సో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంది. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి బేస్డ్ ఆన్ మెరిట్ ఒకటి, ఆ తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ బి ఫాలోడ్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఏ విధంగా ఉంది, బీసీకి అయితే 75, ఎస్సీకి అయితే 15%, ఎస్టీకి అయితే 5%, ఓసీ ఈబీసీకి 2% అండ్ ఆర్ఫాన్ 3%. ఇక్కడ చూసినట్టయితే మనకు బీసీ 75లో డివైడ్ చేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ విషయాలు పీడిఎఫ్లో చూసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ మనకి ఐఐటి, నీట్, ఎంసెట్, సిఏ, సిపిటి అండ్ క్లాట్ కోచింగ్, దీనికి సంబంధించిన కోచింగ్ అనేది మనకు ఆ కాలేజీలలో అన్ని కాలేజీలలో ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే సిఓఈ ఉందో దాంట్లో చాలా ఎఫెక్టివ్గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయనేవి ఇక్కడ చెప్పడం జరిగింది. సో కాస్మెటిక్ ఛార్జెస్ కానీ, ఆ తర్వాత నోట్బుక్, లైబ్రరీ, ల్యాబొరేటరీస్, ఆ తర్వాత నోట్బుక్, ఫ్రీ టెక్స్ట్ బుక్ ఇవన్నీ ఫ్రీగా లభిస్తాయండి. మనం కట్టాల్సింది మనకు ఇక్కడ చూడండి స్పెషల్ ఫీ అండ్ ఎగ్జామినేషన్ ఫీ విల్ బి పెయిడ్ బై ది సొసైటీ. ఇక్కడ మనకు సొసైటీ అనేది ఎగ్జామ్ ఫీ పే చేయడం జరుగుతుంది. మనం చేయాల్సింది రెండు అండి. ఓన్లీ 2000 రూపీస్ 2000 రూపీస్ అక్కడ ఉంచాలి అంతే. ఇంకా తర్వాత మనకు వాళ్ళు ఇస్తారు కాషన్ డిపాజిట్, ఆ తర్వాత మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఈ 2000 మనకు అక్కడ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఎవరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అంటే ఎవరైతే ప్రస్తుతం 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు మాత్రమే. సో ఎర్లియర్ ఇయర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది నీడ్ నాట్ టు అప్లై. ఎవరైతే ఇంతకుముందు పాస్ అయ్యారో అంటే 2024లో పాస్ అయ్యారో వాళ్ళకు దే ఆర్ నాట్ ఎలిజిబుల్. తర్వాత ఇప్పుడు అంటే ఫస్ట్ ఎగ్జామ్లో పాస్ కాలేదు, సప్లిమెంటరీలో పాస్ అయ్యిండు, అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయిన వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే రూరల్లో 1.5 lakhs ఇన్కమ్ ఉండాలండి, ఫ్యామిలీ ఇన్కమ్. అదేవిధంగా అర్బన్లో చూసుకున్నట్లయితే 2 lakhs వరకు మనకు అవకాశం ఉంది. ఆ తర్వాత సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు గెట్ అడ్మిషన్ ఇంటూ ఎంపీసీ జూనియర్ కాలేజ్ లొకేటెడ్ ఇన్, ఇంతకుముందు చెప్పాను కదండి, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూప్ జూనియర్ కాలేజెస్ లొకేటెడ్ ఇన్ ఎయిర్స్టైల్ డిస్టిక్ అంటే మనకు పాత డిస్టిక్ ఆధారంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అండ్ మహేష్ అనుకోండి. రమేష్కు అన్నిట్లో సేమ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఏమనుకుంటుండంటే రమేష్ అండ్ మహేష్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రమేష్ అండ్ మహేష్ ఇద్దరు కూడా ఎంపీసీ గ్రూప్ తీసుకుంటున్నారు. ఎంపీసీ గ్రూప్ తీసుకున్నప్పుడు రమేష్ డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉంది. ఆ తర్వాత ఇద్దరికి కూడా
560 మార్క్స్ వచ్చాయి. ఇక్కడ ఇతనికి 560 మార్క్స్ వచ్చాయి, ఇతనికి కూడా 560 మార్క్స్ వచ్చాయి. ఇద్దరు కూడా ఏ గ్రూప్ తీసుకున్నట్టున్నారు? ఎంపీసీ. కానీ మనకిక్కడ ఏం కావాలంటే ఒకే కాలేజీలో సెలెక్షన్. ఫస్ట్ కాలేజ్ ఏది పెట్టుకున్నారు? ఫస్ట్ కాలేజ్ వరంగల్ పెట్టుకున్నారు అనుకుందాం. వరంగల్ ఫస్ట్ కాలేజ్ వరంగల్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సీట్ ఏ విధంగా సెలెక్షన్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఎంపీసీ గ్రూప్ పెట్టుకున్నాడు కాబట్టి ఇతనికి మ్యాథ్స్లో, రమేష్కి మ్యాథ్స్లో ఒక 80 వచ్చినాయి అనుకుందాం. ఇక్కడ మహేష్కి మ్యాథ్స్లో ఒక 75 వచ్చినాయి అనుకుందాం. సో ఈ సీట్ ఎవరికి కన్ఫర్మ్ చేయడం జరుగుతుందంటే ఖచ్చితంగా ఇక్కడ రమేష్కి అనేది కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఎప్పుడైతే ఎంపీసీ గ్రూప్ తీసుకుంటున్నారో, ఎంపీసీ గ్రూప్ తీసుకున్నప్పుడు ఎంపీసీలో ఈ మార్క్స్ సేమ్ ఉన్నప్పుడు మ్యాథ్స్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉన్నాయో వాళ్ళకు ఈ కాలేజీలో వరంగల్ కాలేజీలో సీట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇతనికంటే ఇతను సెకండ్ ఆప్షన్ ఏ కాలేజ్ పెట్టుకున్నారో ఆ కాలేజ్కి పోవడం జరుగుతుంది. సో ఈ విధంగా సేమ్ ఇదే విధంగా బైపీసీలో కూడా సేమ్ సీట్ సెలక్షన్ ఉంటుందండి. సో ఈ విషయాలు మీరు గమనించుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ 130 బాయ్స్ జూనియర్ కాలేజెస్, లిస్ట్ ఆఫ్ 130 బాయ్స్ జూనియర్ కాలేజెస్, hairstyle district wise, college wise, core group wise and occasional course seat available given below. ఇది బాయ్స్ జూనియర్ కాలేజ్ అండి. బాయ్స్ జూనియర్ కాలేజ్ మనకు ఇక్కడ పాత డిస్టిక్ ప్రకారం, ఆ తర్వాత కాలేజ్ వైజ్ కోర్ గ్రూప్ ఉందా, వొకేషనల్ గ్రూప్ ఉందా, అలా సీట్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ అనేది లిస్ట్ ఇవ్వడం జరిగింది. మీరు దీన్ని బట్టి అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో మనం ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ క్రాప్లో వొకేషనల్ కోర్సులో చేయాలనుకున్నాం, అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్. సో ఇక్కడ ఇది మహబూబ్ నగర్ జిల్లాలో ఓన్లీ ఎక్కడుందండి? కేటి దొడ్డిలో మాత్రమే ఉంది. అవి కూడా 20 సీట్స్ ఉన్నాయి. సో ఇట్లా మనం ఏదైతే వొకేషనల్ కోర్స్ చేయాలనుకుంటున్నామో దాన్ని బట్టి మీరు ఇక్కడ డిసైడ్ కావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇట్లా మీరు అవన్నీ డీటెయిల్స్ చూసుకొని మరి మంచిగా ఇవన్నీ చూసుకొని ఈ పీడిఎఫ్ లింక్ అనేది మీకు ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో సేమ్ యాజ్ ఇక్కడ గర్ల్స్కి సంబంధించిన జూనియర్ కాలేజ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే డిస్టిక్ వైజ్ ఇవ్వడం జరిగింది. మీరు జాగ్రత్తగా చూసుకొని దాని ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ చూసుకున్నట్టయితే మనకు డేట్ ఆఫ్ ఓపెనింగ్ ఆన్లైన్ అప్లికేషన్, ఆఫ్లైన్ అప్లికేషన్ లేదండి, ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 22/4. అప్పుడు 22/4కు స్టార్ట్ అయింది. 12/5 అంటే మే 12కి ఎండ్ అవుతుంది. సో దానిలోపు మనం అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మరి అప్లికేషన్ ఛార్జెస్ ఎంత ఉంది, మరి పేమెంట్ ఎంత అంటే అప్లికేషన్ త్రూ ది ఆన్లైన్ షెల్ పే ఫీ ఆఫ్ Rs 200. ఈ 200 రూపీస్ మనము పే చేసి అప్లికేషన్ చేసుకోవాలి. హౌ మెనీ అమౌంట్? 200 రూపీస్ పే చేయాలి. సో గేట్వే ఆ పేమెంట్ చేసిన తర్వాతే మనము ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఫిల్ చేయాలండి. సో ఖచ్చితంగా మనము ఈ ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. ఆ తర్వాత అక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ మొబైల్ నెంబర్ చాలా ఖచ్చితంగా ఎంటర్ చేయాలి, తప్పుగా ఎంటర్ చేయొద్దండి. ఆ తర్వాత మనం ఈ ఇన్ఫర్మేషన్ బుల్లెట్ ఏదైతే ఉందో మీరు ఇవన్నీ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి కాబట్టి ఇక్కడ చూసుకోవాలి డీటెయిల్స్ కూడా. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా జ్యోతి బాపులేనే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి ఎంజేపీ మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్లోనే 10th క్లాస్ చదివింది అనుకోండి, అతనికి ఎటువంటి ఫీజు లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫ్రీగా అప్లై చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము జనరల్ ఇన్స్ట్రక్షన్ ఇది చెప్పాను కదండి, ఎంపీసీ బైపీసీ వాళ్ళకు ఏ విధంగా సీట్ అలాట్మెంట్ చేస్తారనేది సేమ్ మార్క్స్ ఉన్నప్పుడు. సో మనకి ఇక్కడ చూసుకునేది సెలక్షన్ ఆఫ్ స్టూడెంట్, ఇది మనకి ఇంపార్టెంట్. సెలక్షన్ ఆఫ్ స్టూడెంట్ షాల్ బి మేడ్ బేస్డ్ ఆన్ ది ఫాలోవింగ్. ఏంది? సెక్యూర్డ్ మార్క్స్ ఇన్ ది ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్. మనకు మార్క్స్ 10th క్లాస్లో ఎన్ని వచ్చాయి ఆ మార్కులు ఆధారంగా ఆప్షన్ ఎక్సర్సైజ్డ్, ఆప్షన్ కాలేజ్ అండ్ ఆప్షన్ ఆఫ్ గ్రూప్. నేను ఇంతకుముందు చెప్పాను కదా రమేష్ అండ్ మహేష్ ఉదాహరణ, ఆ విధంగా రమేష్ అండ్ మహేష్ ఒకటే కాలేజ్ పెట్టుకుంటే, తర్వాత ఎంపీసీ గ్రూప్ సెలెక్షన్ చేసుకుంటే సేమ్ మార్క్స్ ఉన్నప్పుడు మ్యాథ్స్లో ఎవరికి వస్తే వాళ్ళకి ఇస్తారు. ఆ తర్వాత మళ్ళీ అతనికి ఎక్కడ ఇస్తారు? నెక్స్ట్ కాలేజీలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఆ తర్వాత రిజర్వేషన్ అండర్ ది స్పెషల్ కేటగిరీ ఏదైనా ఉంటే దానికి సంబంధించింది. ఓకే. సో మనకు సర్టిఫికేట్స్ కూడా ఏమేమి కావాలి, టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఇప్పుడేం అవసరం లేదండి, టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఏమేమి కావాలో ఇక్కడ
ఉన్నాయి, అవి చూసుకోగలరు. ఆ తర్వాత ఏదైనా మనకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ మనకు ఒక కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. సో దానికి ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటా. ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు కూడా పంపండి. ఓకే, థ్యాంక్ యూ.